ప్రకటనకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. విధి లేక ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి 1 డిఏ ప్రకటించారని విమర్శించారు. ఉద్యోగులకు ఇప్పటికే 5 డిఏలు ఇవ్వలేదన్నారు. 6 డిఏలు పెండింగ్ లో ఉంటే రాష్ట్రం ఆర్థిక మాంద్యంలో ఉన్నట్లేనని తెలిపారు. ఎవరైనా కోర్టుకు వెడితే మొత్తం 6 డిఏలు చెల్లించాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. అందుకే 1 డిఏ ఇచ్చి రేవంత్ సమస్య నుంచి తప్పించుకున్నారని బండి సంజయ్ మండిపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం చేసిందేమీ లేదన్నారు. ఉద్యోగస్తులకు డిఏ ఇస్తా అని చెప్పి ఏదో సాధించినట్టు చెప్పే ప్రయత్నం చేస్తున్నది. ఇవాళ ఇచ్చిన డిఏ ఎందుకు ఇచ్చిర్రు? 6 డిఏలు పెండింగ్ ఉంటే 7వ డిఏ ఇవ్వకుంటే ఆర్థిక మాంద్యం ఏర్పడదని చెప్పి భావించాల్సి వస్తుంది, అలా ప్రకటించాల్సి వస్తుంది అని చెప్పి భయపడి ఈ రోజు 1 డిఏ విడుదల చేశారు. ఉద్యోగస్తులు కోర్టు అనుకోకుండా కోర్టు వద్ద కోర్టు ఏం ఉత్తర్వులు ఇస్తుంది? పూర్తిగా 6 డిఏలు ఇవ్వాలని చెప్పి కోర్టు ఉత్తర్వులు ఇచ్చే అవకాశం ఉంది. దానికి భయపడి ప్రభుత్వం కోర్టుకు భయపడి ఆర్థిక మాంద్యం ఏర్పడుతుందని భయపడి వాళ్ళు డిఏ ఇచ్చింది తప్ప ఉద్యోగస్తుల ప్రేమ కాదు, సంక్రాంతి పండుగ అసలే కాదు.